కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై మీడియాతో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 80% మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుచుకుందని చెప్పారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ ఒక అవగాహనకు వచ్చాయని చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చిరో 2.5 ఏళ్లు చొప్పున పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదటి 2.5 ఏళ్లు సిపిఐకి, ఆ తర్వాత కాంగ్రెస్కు మేయర్ పదవి రాబోతుందని చెప్పారు. జరగబోయేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులతో సమావేశమైనారు. వాళ్ళ మెజారిటీ దాదాపు 80% మున్సిపాలిటీస్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యుల్ని, పార్టీ శ్రేణులందరూ కూడా అభినందించడం జరిగింది. ఎల్లుండి ప్రక్రియ కూడా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ నుండే మరి రాజేశ్వర రెడ్డి గారు కోనంనేని సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది. వెంకటరెడ్డి గారు మాట్లాడినారు. కోనంనేని సాంబశివరావుతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొంత స్టార్టింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్రెండ్లీ ఫైట్ జరిగింది. బట్ అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా కలిసిపోతూ ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవితో ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. థ్యాంక్ యూ.